వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన ఒంగోలు డైరీని తిరిగి తెరిపించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేలాది మంది పాడి రైతులకు లబ్ధి కలిగేలా జాతీయ పాడి అభివృద్ధి సంస్థకు ఒంగోలు డైరీని అప్పగించాలని భావిస్తున్నారు. ఎన్డీడీబీకి అప్పగిస్తే పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఒంగోలు డైరీ కలాపాలు వైసీపీ పాలనలో నిలిచిపోయాయి. గుజరాత్ పాల ఉత్పత్తిదారుల సంఘానికి జిల్లా పాల సేకరణకు అనుమతులిచ్చి అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తామని చెప్పి చివరకు ఏదీ చేయలేక చేతులెత్తేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను గాలికి వదిలేశారు. శీతలీకరణ కేంద్రాలు, పాలపొడి ఫ్యాక్టరీలను మూలకు చేర్చారు. అంతకుముందు దేదీప్యమానంగా వెలిగిన పాడి సహకార సంఘాలను మూతవేసి సభ్యులను రోడ్డు మీదకు ఈడ్చారు. మిగతా వారికంటే అమూల్ ద్వారా ఎక్కువ ధర ఇప్పిస్తామని చెప్పిన అప్పటి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పాడి రైతుకు మొండిచేయి చూపించారు. ఒకప్పుడు రోజుకు 1,50,000 లీటర్ల పాల సేకరణ చేసిన ఈ డైరీని సంక్షోభంలోకి నెట్టారు. తర్వాత నష్టాల్లో ఉందని చెప్పి అమూల్ సంస్థకు కట్టబెట్టారు. అంతకుముందు కోట్ల రూపాయల ఆదాయంతో రైతులకు సకాలంలో బకాయిలు చెల్లిస్తూ మంచి ధర ఇస్తూ భరోసాగా ఉండేది. గతంలో ఈ డైరీ సంక్షోభంలో పడినప్పుడు ఎన్డీడీబీ చేతుల్లోకి తీసుకుని ఆదుకుంది. పరిస్థితి గాడిన పడ్డ తర్వాత పాడి సమైక్యకు అప్పగించింది. ఈసారి కూడా ఒంగోలు డైరీని అప్పగించేందుకు జిల్లా నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. డైరీని తొందరగా ఎన్డీడీబీలో వాళ్ళ చేత ఓపెన్ చేసి పాలపొడి ఫ్యాక్టరీ రన్నింగ్ చేసి పాలు సేకరించేదానికి కూడా ప్రభుత్వం ద్వారా సహాయం చేసుకుని పాత బకాయిలు ఏమైనా ఉండి చేసి మొత్తం ఎన్డీడీబీ వాళ్ళతో మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి తొందరగా 1-2 నెలల్లో దాన్ని తెరిపించమని అడిగాం. సహకార సంఘాల అధ్యక్షులు అంతా కలిసాం. ఎన్డీడీబీ వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా మన ఒంగోలు డైరీని మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఆయన సానుకూలంగా స్పందించారు. బకాయిలు ఉంటే అవన్నీ కొంత తీర్చేసాం. పాల ఉత్పత్తిదారులు పాలు సంఘాలు కొన్ని మూసేసి ఉన్నాయి. అవి మళ్ళా ఇప్పుడు కనుక ప్రారంభిస్తే ప్రకాశం జిల్లాలో పాల ఉత్పత్తిదారులు బాగుపడతారనే ఉద్దేశమే మాది. పాత పాలకవర్గం సభ్యులు, డైరెక్టర్లు డైరీని ఎన్డీడీబీకి అప్పగించాలని ప్రతిపాదన చేశారు. దీనిపై రైతులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపారు. ఒకప్పుడు 2 లక్షల లీటర్ల పైగా వసూలు చేసి ఎంతో ఉత్పత్తిదారులకు బాగా ఉపయోగపడినటువంటి ప్రకాశం డైరీ మూతపడింది. ఇది పడిన తర్వాత దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి మన జిల్లాలో ఉత్పత్తిదారులు అంత ఉపయోగకరంగా అంత ఆశించినంత స్థాయిలో వాళ్ళకి ఆదాయాలు కూడా లభించట్లేదు. కాబట్టి వాళ్ళకి సౌకర్యార్థము, వాళ్ళకు ఉపయోగార్థము తిరిగి ప్రకాశం జిల్లా డైరీని ఎలా ప్రారంభించాలని మీద రైతులు పలు రకాల సలహాలు ఇచ్చారు. ఉత్పత్తిదారులు 1,50,000 మంది ఉన్నారండి. ఈ 1,50,000 కూడా మళ్ళీ 1,50,000 మంది దీన్ని ఇండైరెక్ట్గా లబ్ధి పొందుతారండి. ఇది ప్రతిరోజు డబ్బు లగబడే రోజండి రైతులకి. ఈ డబ్బుతోటి కరెంటు బిల్లులు కానీ, ఇంట్లో సరుకులు కానీ ఏమన్నా కానీ మగవాళ్ళు అడగకుండా ఆడవాళ్ళు తోటి బతుకుతూ 3 పోవులు 6 కాయలు 16 పళ్ళుగా వికసించింది సార్ ఈ డైరీ. కొన్ని సందర్భాల్లో కొన్ని ఏదో పరిస్థితుల వల్ల ఇది మూతపడింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే పాడి రైతులు ఎంతో సంతోషిస్తారు. ఒంగోలు డైరీని పునరుద్ధరిస్తే పాడికి పూర్వ వైభవం వచ్చి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.